వెల్కమ్ బ్యాక్. స్ట్రైట్ టు ద పాయింట్ చూస్తున్నారు రామ్ గోపాల్ వర్మ గారితో. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బికాజ్ ఓటీటీ has become so accessible to people and it's the next OTT is not the most accessible. Cell phone is the most acceptable. correct. Cell phone కన్నా యాక్సెస్ ఉన్నది ప్రపంచంలో ఏమీ లేదు with everybody. And cell phone లో అన్నీ ఉన్నాయంటారు. Extreme, of course. సెల్ ఫోన్లో లేనిది ఏముంటుంది? ఇప్పుడు మరి అన్నీ ఉన్నాయి కాబట్టి ఎలాగో బ్యాన్ తెరుచుకుని ఉంది కాబట్టి మొత్తం అంతా వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు సెన్సార్షిప్ అన్నది ఓటీటీలో అవసరం అంటారా కాదంటారా ఫర్ ఆల్ ది అదర్ ఆల్టర్నేట్ మీడియా? సెన్సార్షిప్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ. వన్ పాయింట్ అవసరం ఉందా లేదా ఇప్పుడు చెప్తాను దానికి చిన్న ఆన్సర్. వాట్ ఈజ్ సెన్సార్షిప్? సెన్సార్షిప్ అనేది ఒక 10 మంది కలిసి 10 9 వాట్ నంబర్, ఇది జనరల్ పబ్లిక్కి చూడటానికి కరెక్టా కాదా అని వాళ్ళు నిర్ధారిస్తారు. అసలు వాళ్ళు ఎవరు? ఇప్పుడు మీ టేస్ట్ నా టేస్ట్, మీ సెన్సిబిలిటీ నా టేస్ట్ అందరిది వేరైనప్పుడు ఈ 9 మంది కొన్ని కోట్ల మంది సెన్సిబిలిటీని ఎలా నిర్ధారిస్తారో అదొక పాయింట్. ఓకే, విచ్ ఈస్ ద రీజన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈవెన్ ఇన్ ద యూరోపియన్ సెన్సార్షిప్ మోడ్లో కూడా ఆ టోటల్గా దే రియలైజ్ ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ట్రయింగ్ టు మేక్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ డూ దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాలా ఫేమస్ బుక్ కూడా ఉంది, ద 7 Minutes అని. ఆ కోర్ట్ ట్రయల్లో ఒక బుక్లో సెక్షువల్ కాంటెంట్ మీద అతను అరెస్ట్ చేసి ఆ పబ్లిషర్ని అండ్ దే పుట్ ఏ కేస్. ద జ్యూరీ మెంబర్కి ఒక లాయర్ చదివింపించాడు, నేను ఒక లైన్ చదువుతాను, ఇది మీ దృష్టిలో అబ్సీనా కాదా అని. అతను చదివితే డెఫినెట్లీ అబ్సీన్ ఉంది జ్యూరీ, అది ఎక్కడ బైబిల్ నుంచి అది లైన్ అది. సో ఒక జ్యూరీ మెంబర్స్ 7 కలిసి ఇప్పుడు మన డిబేట్లో వస్తారు, వాళ్ళ 5 మొత్తం అసలు దేశం గురించి తెలుసా అంటే ఎలా అది సాధ్యం? యూనో, సో ద పాయింట్ ఈజ్ మీ ఉద్దేశంలో ఇది తప్పు ఇది ఒప్పు అంటానికి ఆ అర్హత ఉన్నవాడు ఎవడు అనేది బిగ్గర్ ప్రాబ్లం. మీరు ఒక్కడేం చెప్పారనుకోండి డిక్టేటర్ అవుతాడు. నార్త్ కొరియాలో పాన్ వద్దు అని చెప్పాడు, పాన్ చూస్తే చంపేస్తామని చెప్పాడు. అది డిక్టేటర్ అది ఎవడో ఏం చేయడానికి వీలేదు. ఎందుకంటే ఆ న్యూక్లియర్ బాంబు వేయచ్చు, పాన్ చూస్తే అనొచ్చు, లేకపోతే ఆడు సొంత మామయ్యని చంపించేయచ్చు, అడేమన్నా చేయొచ్చు. ఎందుకంటే ఆడు ఒక్కడే కాబట్టి ఆయన అడిగే అక్కడ దిక్కు లేదు కాబట్టి అవుతుంది. వేరే దేశాల్లో ఇండివిజువల్ ఫ్రీడమ్కి వాల్యూ ఇచ్చే కంట్రీస్, డెమోక్రసీస్ కానీ లేకపోతే ఎనీ అదర్ ఆస్పెక్ట్లో అక్కడ వాళ్ళు థింక్ చేసి కాన్స్టిట్యూషన్లో పెట్టారు, అక్కడక్కడ అప్పుడప్పుడు అమెండ్మెంట్స్ చేసి. ఆ లెక్క ప్రకారం అమెరికాలో ఎంత ఫ్రీడమ్ ఉంది, ఇండియాలో ఎంత ఉంటుంది, ఆస్ట్రేలియాలో అంత ఉంటుంది, అక్కడ సౌదీ అరేబియాలో ఎంత ఉంటుంది, ఇలాంటి రకరకాల దేశాల కల్చర్స్ బట్టి ఉంటుంది. సో ఫైనల్గా అది మీ ఇష్టం, మీరు ఎక్కడ బతుకుతారు, ఏ పరిస్థితుల్లో బతుకుతారు అని డిసైడ్ చేసుకోవడం మీ ఇష్టం. అది అన్నిటికీ వర్తించేది ఎవరు డిసైడ్ చేస్తారంటే ద లాస్ విల్ డిసైడ్. ఆఫ్ కోర్స్. సో వాట్ డు ద లాస్ సే అబౌట్? ఇప్పుడే చెప్పాను కదా, ద లాస్ ఇన్ ఇండియా అలౌ వ్యూయింగ్, పొజెసింగ్, మేకింగ్, వ్యూయింగ్ అండ్ పొజెసింగ్. ఏది మీ పరిధిలో మీరు వేరే వాళ్ళకి అమ్మటం కానీ లేదా వేరే వాళ్ళకి చూపించడం కానీ, ఏది ఇష్టం లేని వాళ్ళకి చూపించడం, ఓన్లీ దీస్ 2 కమ్. ఇప్పుడు నేను నా ఫ్రెండ్కి పంపించాను అనుకోండి ఒక పాన్ క్లిప్ అయితే, అతను నా మీద కంప్లైంట్ పెట్టచ్చు, కేసు పెట్టచ్చు. ఏ సెక్షన్ కింద? సేమ్ ఇది వాట్ ఎవర్ సెక్షన్, నాకు నంబర్ గుర్తులేదు. ఎందుకు? యు ఆర్ సబ్జెక్టింగ్ మీ టు సంథింగ్ విచ్ ఐ డోంట్ వాంట్ టు సీ, యు ఆర్ ఫోర్సింగ్ మీ. అది ఏదైనా అవ్వచ్చు, అది మీరు గన్ పంపించవచ్చా? No, that will be specified to porn and maybe some extremely violent visuals or something discriminatory ఒక రిలీజియన్ కో లేకపోతే ఏదైనా హార్మోని చేయడానికి కొన్ని ఉంటాయి, వాట్ ఎవర్ డెఫినేషన్స్ అయ్యి. సో అవి తప్ప మిగతావేవి అంటే అవి వాటి పరిధిలోకి వచ్చేవన్నీ కూడా దే ఆర్ యాక్సెప్టబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నిర్భయ యాక్ట్ల తర్వాత ఇప్పుడు నేను ఒక అమ్మాయికి 5 times హాయ్ అని పెట్టిన అనుకోండి, షీ కెన్ పుట్ ఏ కంప్లైంట్ ఆన్ అది హాయ్ అని పెడితే. ఎందుకంటే ఇట్స్ కాల్డ్ అన్వాంటెడ్ అటెన్షన్. నేను రిప్లై చేయకపోయినా 5 సార్లు హాయ్ అన్నాడంటే ఆబ్వియస్లీ ఈజ్ ఇరిటేటింగ్ మీ అండ్ ద ఇరిటేటింగ్ అండర్లైన్ కన్సర్న్ ఈజ్ అబౌట్ ఈ సెక్షువల్ థాట్. బట్ డోంట్ యూ సీ సార్ విత్ డ్యూ రెస్పెక్ట్ a పెద్ద డిస్క్రిపెన్సీ ఇన్ ద హోల్ సిస్టమ్ లైక్ దిస్. అంటే ఒకవైపు యు ఆర్ అలౌవింగ్ పాన్ విచ్ ఇస్ యాక్చువల్ వల్గారిటీ, obscenity,
ఇక్కడ మీరు హాయ్ అని చెప్పి మీ చెల్లెలు చూసినట్టు మీకు అనిపించి మీరు పంపించచ్చు 5 సార్లు, కానీ మీ మీద తప్పు కదా. చిన్నప్పుడు మీ చెల్లెలు నాట్ అండర్స్టాండింగ్. పాన్ ఈస్ బీయింగ్ డన్ బై కన్సెంటింగ్ అడల్ట్స్. చూసేవాడు కన్సెంట్తో చేస్తున్నాడు. హాయ్ అని పంపేవాడు కన్సెంట్ ప్రాబ్లం. అవతలి వాళ్ళకి నచ్చని పని నేను ఫోర్స్ చేస్తున్నప్పుడు అది బలవంతం అవుతుంది. నిర్భయ యాక్ట్ ఎందుకంటాను అది. Nirbhaya Act is Nirbhaya Act is a very large act which actually covers many problems the weaker sex face. But దాంట్లో ఇది ఒకటి. But with a sexual connotation కదా. Of course, yeah. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అబ్బాయికి పంపించారు అనుకోండి హాయ్ 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 అని 5 సార్లు, he can't put Of course, no. So it is obviously in a connotation that మీరు ఒక అమ్మాయిని వేధిస్తున్నారని అన్వయించుకుంటున్నారు. ఏమిటి, మీరు ఆ 4 సార్లు హాయ్ పెడితే మీరు వేధిస్తున్నట్టు అన్వయించుకుంటున్నారు. కానీ ఇదే దేశంలో మనకి పోర్నోగ్రఫీ అనేది మనం పొజెస్ చేయడం, షూట్ చేయడం, మన దాకా మనం వినోదం పొందడం వరకు యాక్సెప్టబుల్. ఇది ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది అంటే వేర్ ఇస్ అ కల్చరల్ ఫ్యాబ్రిక్ హియర్ ఆర్ వేర్ ఇస్ అ మోరలిస్టిక్ ఫ్యాబ్రిక్, వేర్ ఇస్ ఏంటి కల్చరల్ ఫ్యాబ్రిక్, ఏంటి సినర్జీ ఎక్కడ ఉంది అంటాను. అంటే తప్పు అంటే తప్పు, రైట్ అంటే రైట్. సెక్షువల్లీ నో సి ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందండి, మీరు డిష్ చేసుకుని తినడానికి అవతల నోట్లో కొక్కడానికి తేడా లేదా? మీ వంట మీరు వండుకొని మీరు తిన్నారు, మీ ఇష్టం వచ్చిన ఫుడ్. ఇష్టం లేని వాడికి ఆ నోట్లో కుక్కితే అంత ఇదో అది ఎగ్జాక్ట్లీ సేమ్ కంపారిజన్. అది అంటే 5 సార్లు హాయ్ అని పెట్టడం ఆఫ్ కోర్స్ మీరు ఎగ్జాంపుల్ చెప్పుండొచ్చు, బట్ అది కుక్కడం కిందకి ఎందుకు అవుతుంది అది. దాని తర్వాత ఇంక ఇట్స్ అబౌట్ ఏ డిగ్రీలో ఇంకా పెరుగుతుందని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్గా ఒక మగవాడు ఒక అమ్మాయికి హాయ్ 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 అని పెడుతున్నాడు అనుకోండి, ఆబ్వియస్లీ ఇట్ బి ఇరిటేటింగ్. వై వుడ్ ఎ మేల్ డూ దట్? లేకపోతే ఒక మగవాడు తదేకంగా చూస్తున్నాడు అనుకోండి ఒక అమ్మాయిని, ఒక బస్ స్టాప్లోనో లేకపోతే ఎక్కడో ఒక చోట తదేకంగా చూసినప్పుడు, మగోడు ఆడదాన్ని చూసినప్పుడు ఆబ్వియస్ కానోటేషన్ ఇస్ దట్, రైట్. వకీల్ సాబ్ సినిమా అంతేగా అన్ని, పింక్ సినిమా అంతేగా, ఏదైనా ఎక్కడైనా దట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. అందుకనే దట్ రిలేటబిలిటీ వచ్చింది అక్కడ, రైట్. సో ఓవరాల్గా అయితే రాజ్ కుంద్రా యాజ్ ఫార్ యాజ్ అఫెన్స్ గోస్ యూఆర్ నాట్ సపోర్టింగ్ హిమ్, బట్ పోర్న్ వరకు అయితే మీరు ఒక నేను రాజ్ కుంద్రా కాదు, ఐ am an advocate of porn for the simple reason it decreases sexual crimes, which is worldwide proven by every statistic made since 1962. కానీ పోర్నోగ్రఫీ చూసి యాక్సెస్ లేక రేపులు జరుగుతున్నాయని కూడా ఎగ్జాక్ట్ ఆపోజిట్ వస్తుంది. అది లేదు, అది మీరు చెప్తున్నారు. అది నేను నాకన్నా ఎక్స్పర్ట్ అవ్వలేడు ఆ ఫీల్డ్లో. బేసిక్ పాయింట్ ఏంటంటే పాన్స్ ఎక్స్ట్రీమ్ ద ఇంటెన్షన్ ఈజ్ ఫర్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. ఎప్పుడైతే అయిపోయిందో ఆడు వేరే పనిలో ఉంటాడు. ఆ గ్రాటిఫికేషన్ అనే ఒక ఇది ఎయిడ్ లేనప్పుడు హీ విల్ గెట్ అండ్ టు ద రియల్ విమెన్ విచ్ ఆర్ రియల్ పీపుల్, అండ్ ఆ కాంటెక్స్ట్లో వైలెన్స్ జరుగుతుంది. బట్ ఈ సెక్షువల్ క్రైమ్స్ అన్ని కూడా దే ఆర్ క్రైమ్స్ ఆఫ్ పవర్ రాదర్ దెన్ సెక్షువల్ గ్రాటిఫికేషన్ అని చెప్పి కూడా అంటున్నారు కదా. ఇట్స్ నాట్ ట్రూ. క్రైమ్స్ ఆఫ్ పవర్ అనేది ఇట్స్ ఎ నాన్సెన్సికల్ థింగ్. ఎందుకంటే సింపుల్ థింగ్, ఆబ్వియస్లీ ఇఫ్ ఎ మ్యాన్ ఈస్ డూయింగ్ దట్, మ్యాన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎ వుమన్. అది గ్యాంగ్ అవ్వచ్చు, లేకపోతే సింగిల్ ఇండివిజువల్ అవ్వచ్చు, ఫిజికల్గా అంటున్నారు. Yeah, but eventually is doing it for sexual gratification. There is no example. వీళ్ళు ఏదో చెప్పడానికి ఇట్స్ పవర్ ఏంటి, పవర్ చూడడం చేస్తారు, ఎవడన్నా చేస్తారు. అసలు అది మీనింగ్ ఉంది దానికి. ఏ మగవాడిని అడగండి, అది చేసి దానికోసమే. ఓన్లీ ఫర్ సెక్షువల్ ఆఫ్ కోర్స్. అండ్ యూ ఫీల్ మీకు పవర్తో చేయొచ్చు, నన్ను ఆపేవాడు ఎవడు లేడు. నా దట్స్ నాట్ అబౌట్ పవర్. పవర్తో మీరు చంపొచ్చు ఎవడన్నా, లేకపోతే కొట్టచ్చు ఒకడిని, లేకపోతే ఆ డబ్బులు లాక్కోవచ్చు, ఒక అమ్మాయిని రేప్ చేసి. ఆల్ ఆఫ్ దెమ్ are in exhibitions of your power, out of which this is one. This is not only for that. మీ పవర్ తోటి మీ డబ్బులు దోక్కున్నారు, మీ దోచుకున్నాను అనుకోండి. ఇట్స్ నాట్ అబౌట్ పవర్, ఇట్స్ అబౌట్ ద మనీ. బట్ ఐ యూజ్ ద పవర్ టు టేక్ యువర్ మనీ. ఒక డెకాయిట్ వచ్చి మిమ్మల్ని దోచుకున్నాడంటే వాడు డబ్బు కోసం చేస్తాడు, వాడు పవర్ ఉపయోగిస్తాడు. అది పాయింట్ అక్కడ. కానీ డబ్బు కోసమే చేస్తాడు. ఆఫ్ కోర్స్. అండ్ మీ దృష్టిలో పోర్నోగ్రఫీని బాగా విచ్చలవిడిగా చలామణి అవనిస్తే ఇవన్నీ తగ్గిపోతాయి అంటారు అయితే? నా దృష్టిలో కాదు, ఎవ్రీ స్టడీ ఇన్ ఎంటైర్ వరల్డ్ ప్రూవ్ దట్, ఇంక్లూడింగ్ ఇండియన్ స్టడీస్. సో దెర్ ఆర్ నో సెక్షువల్ క్రైమ్స్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ అంటారు అయితే? అది ఎవ్రీథింగ్ ఇస్ డిగ్రీ. నో, ఏ డిగ్రీలో జరుగుతుంది అనేది. ఎవెన్చువలీ ఇట్ ఈస్ అబౌట్ క్రైమ్ లేని దేశం ఏది ఉండదు. ఎవెన్చువలీ ఇట్ ఈస్ అబౌట్ పర్ క్యాపిటల్ క్రైమ్. ఎంతమంది ఉన్నారు, ఎలా జరుగుతుంది, ఆ స్టాటిస్టిక్స్లో మ్యాక్సిమం క్రైమ్ విల్ బి ఇన్ ఇండియా. అఫ్ కోర్స్ ఇండియా ఆల్సో ఇస్ ద బిగ్గెస్ట్ పాపులేషన్.
బట్ అమెరికా లాంటి ఒక 100% లిబరేటెడ్ కంట్రీ అని చెప్పుకునే కంట్రీలో ఇప్పటికి కూడా రేపులు ఎందుకు జరుగుతున్నాయి? యు సీ రేపులతో పాటు హత్యలు కూడా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సీ ఇప్పుడు రేప్ అనేది ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ దట్ పర్టిక్యులర్ పర్సన్ మీద నాకు ఇష్టం ఉన్నప్పుడు. ఎనీ ఉమెన్ ఇస్ డిఫరెంట్, ఎనీ అవుట్లెట్ ఇస్ డిఫరెంట్. మీకు ప్రాస్టిట్యూషన్ అవుట్లెట్ ఉందా, పాన్ అవుట్లెట్ ఉందా, ఎక్స్ ఉందా, వై ఉందా, జెడ్ ఉందా, ఇలాంటివి ఉంటాయి. అండ్ దెన్ ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ నంబర్. ఏ కంట్రీ కూడా క్రైమ్ ఎంతవరకు ఎరాడికేట్ చేయలేదు. ద పాయింట్ ఈజ్ అబౌట్ ఫిగర్స్ ఎవెన్చువలీ. ఎన్ని నంబర్స్ అవుతున్నాయి అదొకటి. రెండోది మీరు ఎలాంటి ఫ్రీడమ్ కోరుకుంటున్నారు. ఏది జనాలు ఓట్లు వేస్తారు కదా, జనాలు ఫైనల్గా వాళ్ళు ఇస్తారు మేనిఫెస్టో, రిపబ్లికన్ పార్టీ ఇదా అదా మేము అది చేస్తాం ఇది చేస్తాం ఇది చేస్తాం. దాంట్లో వీళ్ళందరూ కలిసి మెజారిటీ వాట్ కైండ్ ఆఫ్ సొసైటీ దే వాంట్ వాళ్ళు ఎన్నుకుంటున్నారు. రేపు పొద్దున మన అందరం కలిసి డిక్టేటర్ ఎన్నుకోవచ్చు. అది మీ ఇష్టం. యాజ్ అ సొసైటీ కెన్ యూ డూ ఇట్ ఆర్ నాట్ అనేది దట్స్ ఎనీబడీస్ గెస్. యా మనకి కర్ణాటక అసెంబ్లీలో మన ప్రజాప్రతినిధులే పోర్నోగ్రఫీ చూసిన పరిస్థితులు వచ్చాయంటే అది వుడ్ యు కాల్ ఇట్ రిప్రెషన్ ఆఫ్ సమ్ సార్ట్? వాళ్ళు కూడా మనుషులే. ఎవరైనా మనుషులే కదండి, ఏర్పడితే అది ఎక్కడ పడితే చేసేయచ్చు అని. అది స్వప్న గారి ఉద్దేశం. అది ఇప్పుడు దొరికినప్పుడే దొంగ అని మనం అనుకుంటే ఎవరైనా ఎక్కడైనా, ఇప్పుడు నాకు ఫోన్ లేనప్పుడు నాకు వేరే పరిస్థితి లేదు, అప్పుడు నేను ఎక్కడో వెళ్ళి టీవీలోనో ఎక్కడో చూడాలి. లేకపోతే నేను విజయవాడలో ఉన్నప్పుడు వీడియో పార్లర్స్ ఉండే చూపించడానికి. సో ఆబ్వియస్లీ వాళ్ళకు ఉన్న టెక్నాలజీ, వాళ్ళకు ఉన్న ప్లేస్, వాళ్ళకు ఉన్న మైండ్ స్టేట్ బట్టి ఇఫ్ దే ఫీల్ దే క్యాన్ గెట్ అవే, నువ్వు ఎవరు చూడలేదు అనుకుని చూస్తారు, పట్టుబట్టరు అంతే. సో ఫైనలీ ఇప్పుడు మీరు చెప్తున్న పద్ధతి చూస్తుంటే ఆల్మోస్ట్ ఒక టైంలో సెక్స్ ఎడ్యుకేషన్ విపరీతంగా అడ్వకేట్ చేశారు చాలామంది. స్కూల్స్లో అందరికీ తెలియాలి. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది దాంట్లో ఫండమెంటల్ మిస్టేక్ ఏంటంటే అది మెడిసిన్గా చేస్తారు. సి పీపుల్ గెట్ అట్రాక్టెడ్ టు పాన్ ఫర్ ప్లెజర్, నాట్ ఫర్ మెడిసిన్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా పిల్లలు పుడతారు అది కాదు సెక్స్ ఎడ్యుకేషన్. ఏదైతే మీరు అట్రాక్ట్ అవుతున్నారో దాంట్లో ఉన్న ఈవిల్స్, అది చేయటం వలన మీరు ఎలాంటి మిస్ఇన్ఫర్మేషన్ వస్తుంది, దీని వలన రేపు పొద్దున ఎలాంటి ఎఫెక్ట్ వస్తుంది మీ ఫ్యూచర్లో అని చెప్పాలి. దట్ ఈస్ వాట్ రియల్ సెక్స్ ఎడ్యుకేషన్. అప్పుడు ఏం చేస్తారు, మీరు సెక్స్ ఎడ్యుకేషన్ క్లాస్ ఎగ్గొట్టి పాన్ చూస్తారు వెనకాల బెంచ్లో కూర్చుని. దట్ ఈస్ వాట్ యూ విల్ డూ. ఇది మీరు చెప్పే పద్ధతులు చూస్తే ఇది. ఎందుకంటే టుడే ఎవ్రీ వన్ హ్యాస్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. So kids are watching porn అంటారు. Everybody is watching. In fact, the average age I think last I heard is maybe 7 or 8 in the US. I mean from the study. పోర్నోగ్రఫీ చూసే పిల్లల వయసు సగటు వయసు 7-8 సంవత్సరాలు అంటారు. కంటే సగటు వయసు చూసే వాళ్ళకి ఏం అవ్వాల. అదే ఇందాక చెప్పింది ఎగ్జాంపుల్. ఎందుకంటే అవేకనింగ్ రానప్పుడు దట్ ఇమేజ్ డజంట్ మీన్ ఎనీథింగ్. దే మైట్ హ్యావ్, అంటే ఇప్పుడు క్యూరియాసిటీ తోటి ఎవరో చూపించడం, దే హ్యాడ్ సీన్ ఇట్ బట్ నథింగ్ హ్యాపెన్ టు దెమ్. ఇప్పుడు అర్జెంటుగా ఎందుకు అందరికీ సెక్షువల్ అవేకనింగ్ అది బయలాజికల్ అమ్మా, అది ఎవరు రాదు. అది దాని ఏజ్ వచ్చినప్పుడు అదే వస్తుంది. ఓకే, అది నేను చెప్పేది. అది రావటానికి దీనికి సంబంధం లేదన్న. ఇది ఉన్నా లేకపోయినా, ఓటీటీ ఉన్నా లేకపోయినా 60,000 years నుంచి అది జరుగుతూనే ఉంది. ఓన్లీ హోమోసేపియన్ స్పీసీస్లో. దానికి ముందు మిలియన్ ఇయర్స్ నుంచి నాకు తెలియదు. ఇది నేను స్టడీ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో సినిమా లేదు, ఏమీ లేదు, కథలు లేవు, పోయమ్స్ లేవు, ఏమీ లేవు ఆ టైంలో. దట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్ విచ్ హ్యాపెన్స్. ఇది ఏంటంటే మనం ఫుడ్ గడ్డి కన్నా ఉలవచారు బాగుంటుంది, ఉలవచారు కన్నా ఇంకోటి ఏదో బాగుంటుంది అని రకరకాల కూరలు చేసి మన టేస్ట్ పెంచుకున్నట్టే పాన్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఎన్హాన్స్ ద సెక్షువల్ ప్లెజర్. అంతే, దాన్ని మించి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం తోటి ప్రాబ్లం వస్తుంది. మరి దాన్ని నార్మల్గా తీసుకున్నప్పుడు డిస్కషన్ ఉండదు అసలు. సరే, ఏదో పాన్ చూసారు, దిస్ ఈస్ ఎ న్యాచురల్ యాక్టివిటీ గివెన్ బై గాడ్. వై ఆర్ మేకింగ్ ఎ బిగ్ ఇష్యూ అబౌట్ ఇట్? Why are we making a big issue about it? Is because it is being overemphasized and we are not in a దానికి తగ్గట్టుగా మన లిబరేషన్ని మనం హ్యాండిల్ చేసుకునే పరిస్థితులు కూడా మనకు లేవు. కాబట్టి మనకి మ్యూచువలీ కాన్ఫ్లిక్టింగ్ చట్టాలు ఉన్నాయి. కాబట్టి మనకి ఎక్స్ట్రీమ్ కండిషన్స్. ఏంటి మ్యూచువల్లీ కాన్ఫ్లిక్టింగ్ చట్టాలు చెప్పండి నాకు. మ్యూచువల్లీ కాన్ఫ్లిక్టింగ్ చట్టాలు అంటే ఒకవైపు మనకి వీఆర్ స్టిల్ టాకింగ్ ఆఫ్ అ టైమ్ వెన్ అఫ్ కోర్స్ కన్సెంట్ మ్యాటర్స్. డోంట్ సే we and we don't involve everybody as we. Yeah, just be specific. అంటే ఇప్పుడు నా ఒపీనియన్ డజంట్ కౌంట్ హియర్. వి అనేది పాయింట్. వి అంటే మీరు నన్ను మమ్మల్ని కలుపుతున్నారా? మొత్తం ప్రపంచం అంతా ఒకటే అంటున్నారా? ఉట్టి మన దేశం ఒకటే అంటున్నారా? ఉట్టి హిందూస్ ఒకరే అంటున్నారా? సరే, మీ పాయింట్ అర్థమైంది. కానీ వేర్ ఇస్ ద కామన్ ఫ్యాబ్రిక్ అంటారు? అసలు లేదంటే there is no such thing as common fabric. There is never a common fabric in the entire history of the world.
All cultures are different, religions are different, people are different. How can there be a common fabric? ఇప్పుడు దాందే ఉంది, పిల్లలకి కత్తులు గన్నులు కూడా ఇచ్చి చూడు బాబు పేలిస్తే ఇలా తగులుతుందని చెప్పి నలుగురు పేల్చొచ్చు కదా. మీరు ఎలా అయితే పోర్నోగ్రఫీ ఇందాక నుంచి అవతల వాడిని బలవంతం చేస్తున్నాం, అవతల వాడిని చంపడం అంటే వాడి దాంట్లోకి వెళ్తున్నాం. మన చంపుకోవడం వేరు, వేరే వాడిని చంపడం వేరు. అలా అయినా ఎక్స్పెరిమెంట్ చేసి చూపించచ్చు కదా. అది చెప్తున్నాను. అప్పుడు సెక్స్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మారియో పూజ అంటే యూ క్యాన్ ఈట్ యువర్ సెల్ఫ్ టు డెత్, you can drink yourself to death, you can smoke yourself to death, you can work yourself to death, you can't sex yourself to death. Sex okkate it can never go beyond what is a biological limitation is. ఉట్టి దాని దగ్గర రిస్ట్రిక్షన్స్ పెడతారు. మీరు ఎంత అయినా ఓకే, ఎంత తిని లావ్ అయిపోయి పోతులు అయిపోయి కింద కూడా చచ్చిపోయినా ఓకే, ఏదైనా ఓకే, అది అక్కడ మాత్రం వద్దు. మెయిన్లీ సెక్షువల్ రిస్ట్రిక్షన్స్ ఆల్వేస్ బీన్ పుట్ ఫర్ అప్రెసింగ్ విమెన్, అప్రెసింగ్ అండ్ టు enhance family bonding and to make people feel guilty about the pleasure of sex. అది దాని స్పెసిఫిక్ పర్పస్, అది ఒరిజినల్గా పెట్టింది. ఇక ఎక్కడ మీరు విక్టోరియన్ దాంట్లో కానీ ఎక్కడ కానీ. బట్ అది మనకు అర్థం చేసుకునేంత ఇంటెలిజెన్స్ కానీ ఆ నాలెడ్జ్ తెలుసుకునే కుతూహలం లేదు కాబట్టి మనం బ్లైండ్గా అరే తప్పు, అరే ఎంత అడుగు పౌండ్ చేస్తున్నా అని చెప్తే దాని ఒక దాని ఒక డీమీనింగ్ ఆస్పెక్ట్లో తోసాం కాబట్టి ఈ డిబేట్స్ అనేవి జరుగుతాయి. యా, జస్ట్ క్యూరియాసిటీ కోసం పార్న్ అనే వర్డ్ ఎలా వచ్చింది రాఘవ గారు? I think I'm not very sure, but see, I think it's something based in Italian. I'm not very sure, but all English words come from very multidimensional language. I'm not very sure where it came from. Yeah, but it has been discovered, and even Rome lo 2000 years back when they found one city which was buried. And they went in, they were shocked to see the pornographic paintings 2000 years back. And అప్పటి నుంచి ఉన్నది. అంటే మనమే ఇప్పుడు ఓటీటీ వచ్చేసింది. pornography ఎందుకంటే pornography is nothing but a sexual image. అది అప్పుడు వీడియో లేదు. అదే అంటున్నా, it's called pornography. Pornography is nothing but any visual depiction of a sexual act. That is actual definition. If you see the sculptures made, yeah, adi pornography, of course. I mean, even in Rome. Definition, please understand, visual depiction of a sexual act. That is the principal definition of pornography. Adi video na, picture a, painting a, photo, adi point kada. So you feel it's intrinsic to most cultures? It is, because it's a part of human being. దేవుడు పెట్టాడు కదా, మనం పెట్టలా. ఈ రాజ్కుంద్ర వచ్చి పెట్టలా, అది పెట్టినోడు ఆయన అక్కడ పైన ఆయన. బై ద వే రాఖీ సావంత్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారు రాజ్కుంద్రని. నో ఐడియా. రామ్ గోపాల్ వర్మ గారు మాత్రం మల్లిక్ పరచూరు గురించి పుంఖాలుగా ట్వీట్లు పెట్టారు. ఈ విషయంలో మాత్రం పెద్దగా స్పందించలేదు. ఫస్ట్ బికాజ్ ఐ థింక్ ద కేస్ ఇస్ యాక్చువల్లీ అబౌట్ దట్ కన్సెంట్. It's not about pornography, so you don't want to, you would rather not react. నాకు తెలియదు అసలు అది నుంచి అమ్మాయి ఎవరు ఏం నాకు తెలియదు అసలు. I didn't really follow the case here. Right. So overall గా as we conclude, రామ్ గోపాల్ వర్మ గారు, ఇప్పుడు మళ్ళీ మరొకసారి ఇదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాం. ఓటీటీలలో సరే యూట్యూబ్లో విచ్చలవిడిగా కంటెంట్ ఇస్ అవైలబుల్, కానీ ఓటీటీ అనేది ఒక ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీగా, ఒక మాధ్యమంగా ఒక విస్తరిస్తున్న ఈ సమయంలో ఓటీటీలో వచ్చే కంటెంట్ని సెన్సార్ చేయాలి. ఏమి కాదు, ఓటీటీకి దానికి ఏమి డిఫరెన్స్ లేదు. నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు కాబట్టి ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళు కూడా చూడటానికి వీలు లేదు అనేది కరెక్టా కాదా అనేది మీ ఫండమెంటల్ క్వశ్చన్ అవ్వాలి, విచ్ ఐ థింక్ ఈజ్ రాంగ్ ఫర్ ఎనీథింగ్, నాట్ ఓన్లీ అబౌట్ పాన్. డు యూ ఫోర్సీ, మీరు కూడా ఓటీటీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మీ రాబోయే కంటెంట్లో అఫ్ కోర్స్ రకరకాల కారణాలతో ఇప్పటికే చాలా వివాదాలు అయ్యాయి మీ సినిమాలలో. మీ రాబోయే సినిమాలలో స్ట్రైకులు పడి, కేసులు పడి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు వస్తాయని మీరు? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సొసైటీనో. ఎందుకంటే మీకు అది అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. మీ సినిమా పేరు మీద రావచ్చు, కంటెంట్ రావచ్చు, లేకపోతే ఎవరినో ఏదో అన్నానని రావచ్చు, ఒక పొలిటికల్ లీడర్, రకరకాలు వస్తూ ఉంటాయి. బట్ ద పాయింట్ ఎవెన్చువలీ ఈ గొడవలు అనేది పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ కాబట్టి ఎవడు ఏం చేసినా ఎవడో ఒకరికి ప్రాబ్లం ఉంటుంది. ఆ సొసైటీలో మనం బతుకుతాం, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మరి ఇవన్నీ ఇలా ఉంటే మీ దగ్గర మిత్రులు మల్లిక్ పరచూరి గారి పరిస్థితి ఎలా ఉంది? ఐఎమ్ నాట్ ఇన్ టచ్.
neither busy అంటే after I got admitted after that నేను I didn't talk to him. నాకు దగ్గర మిత్రులు ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు మిత్రులు ఎవరు లేరు. అంటే మీరు చాలా సపోర్ట్ చేశారు కాబట్టి I saw even now I support him. Even now you support him. You really feel that do you feel the third wave is going to come, sir? I have no idea, man. Are you preparing for it? I'm never prepared for second and first also. Very clear. Yeah. It is fascinating to see మీ జోన్లో మీకు ప్రపంచం ఎలా కనిపిస్తుందని చెప్పి. అంటే మీరుండే జోన్ నుంచి ఆపరేట్ చేస్తే మీకు ప్రపంచం ఈ రాజ్ కుంద్రా ఇష్యూ కావచ్చు, పోర్నోగ్రఫీ కావచ్చు, చాలా అల్పంగా అనిపిస్తాయి విషయాలని అనిపిస్తుంది. అండ్ సమాజం అంటే చాలా విపరీతంగా కొట్టుకుపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ మీరు అర్థం కారు. ఇప్పుడు ఇంకోటి చెప్తాను మీకు, చెప్పండి. టోటల్ హిస్టరీలో ఎనీ కైండ్ ఆఫ్ ఒక ఫ్రీడమ్ యాక్సెస్ ఆస్పెక్ట్ అనేది ముందుకు వచ్చినప్పుడు అది ఇంతవరకు వెనక్కి వెళ్ళడం జరగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ సంస్కృతిలో చీరలు ఒకటే కట్టుకోవాలన్నప్పటి నుంచి స్టార్ట్ అయ్యి దాని తర్వాత స్కర్టు, మ్యాక్సియో, మినీ స్కర్ట్ ఇలా వచ్చే స్కర్ట్ చిన్నగా వెళ్తా పోయింది, కానీ చిన్నదైంది మళ్ళీ పెద్ద ఎప్పుడు అవ్వాలి. సేమ్ అంటే అది ఎగ్జాంపుల్ ఇస్తున్నా. అయ్యే ఇప్పుడు మీరు ప్యారలల్స్ చూడలేదేమో? ఏం ప్యారలల్స్? పలాజోస్ చూడలేదేమో? ఇది కొత్త ఫ్యాషన్స్ మీరు చూడట్లేదు? నేను అది అంటలేదు. యూ కాంట్ స్టాప్ దట్. అది ఇట్ ఈస్ అబౌట్ దట్ ఇండివిజువల్ పర్సన్స్ డెసిషన్. అది వేరే డిజైన్ రావట్లేదు నేను చెప్పట్లేదు. యూ కాంట్ సే స్కర్ట్ మోకాల కన్నా ఎక్కువ ఉండకూడదు, మోకాల కన్నా దాటి పైకి వెళ్ళకూడదు అనే రూల్స్ 100 మంది మాట్లాడినా అది ఎవరు ఆపలేరు అన్నాను. అంతే. కాబట్టి once it comes into the people, what comes after porn, sir? I'm just asking then. Porn only will keep on advancing. How advanced? Of course, anything. మీరు తిండి ఎన్ని అడ్వాన్స్ అవుతున్నాయి, మీకు ఎన్ని రకాల డిషెస్ వస్తున్నాయి. porn కూడా of course, ఏదైనా సరే anything which gives you pleasure will always be enhancing forever. అది human, because human creativity is boundless. So direct straight question, straight to the point kabatti, will you ever make porn? I don't think I can, because I'm an what do you call connoisseur of porn. connoisseur kini making you difference ఏంటంటే ఇప్పుడు సినిమా అనేది మనం స్టార్ట్ కట్లో చేస్తాం. నాకు చూడటానికి ఇష్టమైనప్పుడు నాకు ఒక డిష్ ఉంటే దాన్ని ఎలా వండుతారో చూడటానికి I don't want to go. It actually spoils the impact for me, which is the reason I want, not because I think it's wrong. ఆన్ కన్క్లూడింగ్ నోట్, ఇక్కడ అబ్జెక్షనబుల్ ఏంటంటే భోజనం అనేది మనం పబ్లిక్గా చేసే ఒక యాక్టివిటీ కాబట్టి గడ్డి తింటామా, బిర్యానీ తింటామా, మటన్ కర్రీ తింటామా, అది వేరే సంగతి. కానీ సెక్షువల్ యాక్ట్ ఇస్ సంథింగ్ దట్స్ డన్ 4 గోడల మధ్య. సో అది పబ్లిక్ ప్లాట్ఫామ్లో అవైలబుల్. అది మీలాంటి వాళ్ళకి, మాకు కాదంటున్నా. అది అందుకనే వి అని చెప్పదు. డోంట్ ఇంక్లూడ్ మీ. నాలాంటోడు లక్షల మంది ఉన్నారు పాన్ చూసేవాళ్ళు, మా అందరూ వేరే గాలు చేస్తాం. అఫ్ కోర్స్ అంటే మాకుంటే ఇప్పుడు నాకు నా 3 ఫ్రెండ్స్, వీ ఆల్ లైక్ పాన్, వీ విల్ వాచ్ పబ్లిక్లీ. దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్ యూ. కన్సర్నింగ్ అడల్ట్ గ్రూప్ అది. ఇట్ ఈస్ ద లిమిటెడ్ కన్సర్నింగ్ అడల్ట్ యాక్టివిటీ. రైట్. యాజ్ ఆల్వేస్ చాలా క్లియర్గా కుండ బద్దలు కూడా చెప్పారు. బట్ మీకు తెలియని విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాం. ట్రిప్లెక్స్ అంటే అది సంస్కారవంతమైన సోప్. అదొక సబ్బుకి బ్రాండ్ పేరు అది. అండ్ దాని ట్యాగ్ లైన్ సంస్కారవంతమైన సోప్. అందుకనే బాగా ఎక్కువ మంది కొంటని పెట్టి ఉంటారు పేరు అది, ట్రిప్లెక్స్ అని పెడితే. ఉందా నిజంగా ఉంది సోప్? అది సత్యంగా ఉంది. ట్రిప్లెక్స్ ఉంది. వావ్. ఐఎమ్ షూర్ ఇట్ ఇస్ ఎ సౌత్ ఇండియన్ బేస్డ్ గ్రూప్. ఇట్ ఇస్. అండ్ దాని యాడ్ కూడా భరతనాట్యంతో మొదలవుతుంది. అది విషయం. అది కూడా మీకు చెప్తూ ఈ కొత్త విషయం మీ జీవితానికి ఇప్పుడు మీరు నా పాయింట్ ప్రూవ్ చేశారు. ఏదో విధంగా అది వచ్చి అలా వెళ్తానే ఉంటుంది పైకి, కానీ కిందకి వెళ్ళదని చెప్పాను. అంటే ఇప్పుడు ఎక్స్ అనే పదం మామూలుగా సచ్ ఎ పాపులర్ వర్డ్. 100% పేరు పెట్టిన వాళ్ళు వాళ్ళకి తట్టు ఉండదు కదా గ్యారంటీగా దీని కాంటేషన్ ఇలా ఉంటుందని. విచ్ మీన్స్ దట్ గై మస్ట్ బి లవింగ్ XXX పాన్. అంతే. వెల్, సబ్బుకి చక్కగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నాను. అది విషయం. రామ్ గోపాల్ వర్మ గారు, మీ పాయింట్ ఆబ్వియస్లీ ఈస్ టేకెన్ దట్ యూ కాంట్ రెస్ట్రిక్ట్ అండ్ స్టాప్ అండ్ ఎక్స్పెక్ట్ థింగ్స్ టు చేంజ్. పరిస్థితులు మారాలంటే అసలు మారాలని మీరు కోరుకోవట్లేదు, కానీ మేము మారాలని జుట్టు పీక్కున్నా కూడా ఇది పద్ధతి కాదని మాత్రం చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు టీవీ పరంగా మీరు అందరికీ కొంచెం మంచి మాటలు చెప్పాలి కాబట్టి మీకు ఓకే ఫైన్. కానీ మీరు చెప్పినట్టు నేను చెప్తాను, ఎవరు మాట్లాడినది మేము ఇష్టం మీరు చూసుకోండి, చూడండి, చేయండి. మీకు ఒక నమస్కారం. స్ట్రైట్ టు ద పాయింట్. దట్ వాజ్ స్ట్రైట్ టు ద పాయింట్ విత్ రామ్ గోపాల్ వర్మ గారు. అది విషయం అనమాట. స్టే ట్యూన్డ్ టు మహా న్యూస్.